అందరికీ వ్యవసాయం అదే సాక్ష్యాస్యం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. వ్యవసాయం సాఫీగా సాగడానికి ఎప్పటికప్పుడు అనేక శాస్త్రీయ విధానాలను రూపొందించి రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు శాస్త్రవేత్తలు. వాటిని ప్రాక్టికల్గా ఉపయోగించే రైతులు తమ తమ ప్రాంతాలను బట్టి వాటి ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు. కొన్ని విధానాలు ఫెయిల్ అయితే మరికొన్ని కొంతకాలం వరకు మాత్రమే మనుగడలో ఉంటాయి. ఇంకొన్ని ఎల్లప్పుడూ రైతులకు ఉపయోగపడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో చీడపీడల నివారణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో తెలుసుకొని వారికి సాయంగా నిలవడానికి జర్మనీకి చెందిన ఇద్దరు వ్యవసాయ రంగ నిపుణులు చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామ రైతుల పొలాలివి. పలువురు రైతులతో కలిసి పంటల్ని దీక్షగా గమనిస్తున్న ఈ విదేశీయులు జర్మనీ దేశం నుంచి వచ్చారు. జర్మనీ దేశానికి చెందిన పీట్ అనే అగ్రికల్చర్ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఈ వ్యవసాయ రంగ సాంకేతిక నిపుణులు తెలుగు రైతులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. వీరు తయారు చేసిన ప్లాంటిక్స్ అనే కంప్యూటర్ అప్లికేషన్ చీడపీడల నివారణలో గణనీయమైన మార్పును తేగలదనే అంచనాలున్నాయి. స్మార్ట్ ఫోన్ను ఉపయోగించే రైతులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చే ప్లాంటిక్స్ అప్లికేషన్ చాలా సింపుల్ యాప్. ఇది స్మార్ట్ ఫోన్లో ఉంటే చాలు, దాన్ని నొక్కి ఉపయోగించడం చాలా సులువు అని అంటున్నారు జర్మనీకి చెందిన పీట్ కంపెనీ ప్రతినిధులు చార్లెట్ అలెగ్జాండర్. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, So Pete has developed the software first in Germany, the software for farmers. And in Germany, farming is very different. First of all, because of the crops. Germans grow a lot of wheat, maize crops. And here in India, we observe that the major crops are different. And with the major crops, of course, the agricultural practices. పీట్ కంపెనీ జర్మనీలో రైతుల కోసం ఈ వినూత్న సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసింది. భారతదేశంతో పోలిస్తే జర్మనీలో వ్యవసాయం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడికి అక్కడకు తేడాను తీసుకుంటే జర్మనీలో పండించే పంటల సరళిలోనే తేడా ఉంది. ప్రధాన పంటలు అక్కడ ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. జర్మనీలో ఎక్కువగా యంత్రాలను ఉపయోగించడం జరుగుతోంది. ఇండియాలో ఎక్కువగా వ్యవసాయ కూలీల మీద ఆధారపడి సేద్యం కొనసాగుతోంది. వ్యవసాయం చక్కగా సాగాలంటే నైపుణ్యం గల పనివాళ్లు పనిచేయాలి. వారికి చీడపీడలు, సస్యరక్షణ చర్యలపైన అవగాహన ఉండాలి. ఇండియాలో పరిమితికి మించి రసాయనిక మందుల్ని పిచికారీ చేయడం జరుగుతోంది. దీన్ని నివారించి సరైన సస్యరక్షణ చర్యల్ని, అందులోనూ వారికి వీలుగా ఉన్న వాటిని అనుసరించేలా చేయడానికి ప్లాంటిక్స్ యాప్ ను రూపొందించాం. అంతేకాదు వ్యవసాయ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తెచ్చి పంటల ఉత్పాదకత పెంచి రైతుల ఆదాయాలు పెంచడానికి ఈ యాప్ ద్వారా కృషి చేస్తున్నాం. To farming, we are trying to connect different services. So we want to connect fantasies questions with weather questions and with market prices. So we're working to provide an information package for farmers that can help him to be more productive and economically sustainable. So we are translating the app to Telugu, but in the first case we also have to adapt our technology to the Indian needs, because here we are faced with other crops than we know them from Germany. In Germany we are growing a lot of wheat, barley and corn. మేము యాప్ను తెలుగులో కూడా రూపొందిస్తున్నాం. భారతీయ రైతుల అవసరాలకు అనుగుణంగా దీన్ని తయారు చేస్తున్నాం. జర్మనీకి ఇండియాకు మధ్యన పంటల విషయంలో తేడా ఉంది. మేము గోధుమ, మొక్కజొన్న లాంటి పంటలను ఎక్కువగా పండిస్తాం. అంతేకాదు జర్మనీలో కూరగాయల పంటల్ని కూడా ఎక్కువగానే సాగు చేస్తున్నాం. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వరి ఎక్కువగా పండుతోంది. పప్పు దినుసుల పంటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వరి పంటకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మేము ఇక్కడ పరిశీలించాం. స్థానిక రైతులు ఏ తెగులుకు ఏ మందు కొడుతున్నారో తెలుసుకున్నాం. ఇక్కడి రైతులు అవసరమైతే తక్కువ రసాయనిక మందులను ఉపయోగించేలా చేయడానికి మా యాప్ ద్వారా కృషి చేస్తున్నాం. ఒక తెగులును అరికట్టడానికి ఎన్ని విధానాలు ఉన్నాయో అన్నింటినీ సరళంగా తెలియజేస్తాం. రసాయనిక మందులకు సంబంధించిన సమాచారాన్ని స్పష్టంగా ఇచ్చి రైతులు ఆ సమాచారాన్ని సరిగా ఉపయోగించుకొని తక్కువ పురుగు మందులు వాడేలా చేస్తాం. A lot of available pesticides which you can purchase by your pesticide dealer, and we are also giving recommendation how to use it, so we can maybe reduce the use of pesticides in the future. హైదరాబాద్ సమీపంలోని అంతర్జాతీయ వ్యవసాయ రంగ పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ సహకారంతో జర్మనీకి చెందిన ఈ వ్యవసాయ రంగ సాంకేతిక నిపుణులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు.
తెలుగు రైతులు తమ పంటల చీడపీడల నివారణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకున్నారు. వివిధ పంటలకు వచ్చే తెగుళ్ల సమాచారాన్ని సేకరించి ఆయా తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సూచనల్ని, సలహాల్ని ఓ చోటికి చేరుస్తున్నారు. అంతేకాదు ఈ సమాచారాన్నంతా తెలుగు భాషలో అందివ్వడానికి వీరు కృషి చేయడం అభినందనీయం. ఇందుకోసం తాము ఇక్రిసాట్ తరఫు నుంచి జర్మనీ ప్రతినిధులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు ఇక్రిసాట్ ప్రతినిధి శ్రీకాంత్. My name is Dr. Srikanth from ICRISAT. నేను డిజిటల్ అగ్రికల్చర్ థీమ్లో పనిచేస్తుంటాను. మేము అంతర్జాతీయ సంస్థ ICRISAT. మాకు టెక్నాలజీ ఫార్మర్స్కి, మన పేద రైతు జనాంగానికి అవసరం పడేది టెక్నాలజీ ద్వారా ఎలా సాల్వ్ చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ముఖ్యంగా తెగులు, చెదలు, ప్లాంట్ డిజీజెస్, ప్లాంట్ ప్రొటెక్షన్, పెస్ట్స్ అడ్రస్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్కి ఎక్కువ లాసెస్ మన దళారుల వల్ల, మధ్యలో ఉన్న పెస్టిసైడ్ ఫర్టిలైజర్ డీలర్స్ వల్ల చాలా జరుగుతుంది విలేజెస్లో. ఇది అరికెట్టాలంటే, ఫార్మర్స్కి చైతన్యం చేయాలంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. మనం ఎక్స్టెన్షన్ వర్కర్స్ ఉన్నారు డిపార్ట్మెంట్లో, వ్యవసాయ ఆఫీసర్లు, వాళ్ళ కింద ఎంపీఈఓలు అందరూ వచ్చి చేస్తున్నారు. కానీ సీజన్లో చూసినప్పుడైతే మధ్య వ్యక్తులు వీళ్ళు చెప్పింది మాత్రము వింటారు మన ఫార్మర్స్. ఈ వ్యవస్థలో మనం ఫార్మర్స్ని ఎంపవర్ చేయాలంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల వన్ యాప్ ఈ జర్మన్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఈ టెక్నాలజీ 1 year బ్యాక్, వాళ్ళకి టాప్ 10 ఇన్నోవేషన్స్ అవార్డ్ MIT వాళ్ళకి వచ్చింది, అండర్ 35 ఏజ్ వాళ్ళదల్లో. మేము వాళ్ళు వర్క్ చేసిన 1.5 year వర్క్ చూసాము. టొమాటో క్రాప్ మీద కానీ, పేర్స్, యాపిల్, జర్మనీలో వాళ్ళు కండక్ట్ చేసిన ప్రీవియస్ వర్క్ చూసినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ డిటెక్షన్ యూజింగ్ మెషిన్ లాంగ్వేజ్ అంటారు. ఇది మంచి డేటాబేస్ డెవలప్ చేసుకుంటే కన్నా ఏ క్రాప్ మీదైనా కానీ ప్లాంట్ డిజీజెస్, పెస్ట్స్ కూడా వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అది ఐడెంటిఫై చేయగలుగుతుంది అన్నమాట ఒక ఫోటో ద్వారా. పంటలకు ఏవైనా చీడపీడలు వస్తే వాటి నివారణ కోసం సమీపంలోని శాస్త్రవేత్తల్ని గాని, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారుల్ని సంప్రదించడం జరుగుతుంది. సాధారణంగా వారు సమయానికి అందుబాటులోకి రాకపోవడమే ఎక్కువగా జరుగుతోంది. శాస్త్రవేత్తలు, అధికారుల సంఖ్య తక్కువ ఉండడమే కాకుండా మరికొన్ని చోట్ల వారిని సంప్రదించకుండానే రైతులు తోటి రైతుల మీద, ఫెర్టిలైజర్ షాపుల మీద ఆధారపడి ఎవరి నిర్ణయం వారు తీసుకుంటున్నారు. దీనివల్ల పంటలకు అవసరం లేని మందుల్ని కొట్టడం గానీ, పరిమితికి మించి కొట్టడం గానీ, అనవసరంగా ఎరువులు వేయడం గానీ జరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి పీట్ అనే జర్మనీ వ్యవసాయ రంగ కంపెనీ ప్లాంటిక్స్ అనే పేరుతో యాప్ను రూపొందించింది. పంటకు రోగం రాగానే ముందుగా ఆ రోగ లక్షణాలు కనిపించే పంట భాగాన్ని సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీయాలి. ఆ ఫోటోను ప్లాంటిక్స్ యాప్లో అప్లోడ్ చేయగానే డేటాబేస్ ఆధారంగా ఆ ఫోటోను క్షణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ వెంటనే దాని నివారణకు చేపట్టాల్సిన సూచనలు, సలహాలు వెంటనే ఫోన్ ద్వారా రైతులకు చేరుస్తుంది. ఇందుకోసం పంట వివిధ దశల ఫోటోలతో పాటు వివిధ దశల్లో వచ్చే తెగుళ్ల ఫోటోలను, ఇంకా ఇతర వివరాలతో ప్లాంటిక్స్ యాప్ తెలుగులో కూడా రూపొందుతోంది. ప్లాంటిక్స్ యాప్ గత సంవత్సరం జర్మనీలో వెలుగులోకొచ్చింది. ఆ దేశంలో విజయవంతం కావడంతో దాన్ని పలు దేశాల్లో విస్తరింపచేయడానికి దాన్ని తయారు చేసిన పీట్ కంపెనీ కృషి చేస్తోంది. ఇక్కడ ఉన్న డిసీజ్ ప్రాబ్లమ్స్ గట్రా ఏమైనా ఉంటాయి కదండి, క్రాప్స్లో మీకున్న ప్రాబ్లమ్స్ గట్రా, అవన్నీ కూడా వాటిని అంటే ఈ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, అంటే తక్కువ మోతాదు మనకి ఏ విధంగా ఈ పెట్టుబడులు అన్నీ కూడా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు అని ఆ విషయాలపైన చెప్పడానికి. And if you agree, what we plan to do today is we would like to show you the application. We have a few smartphones that we would like to give, and then test it with you and have your comments and your ideas on how this could be made better for your region. వాళ్ళు తయారు చేసిన అప్లికేషన్ అనేది మనకి ఇప్పుడు చూపిస్తారండి. చూపించి దానిపైన మీ యొక్క కమెంట్స్, దానిపైన ఇంకా ఏమైనా మాడిఫికేషన్ చేస్తే బాగుంటుందా, సో ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని మీ త్రూగా ఇంకేమైనా అంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేశారు, మనకి రైతులందరికీ అందుబాటులో ఉన్న విధంగాను ఈజీగా అర్థమయ్యే విధంగా చేశారు. ఇంకా మాకు ఈ విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనే విధంగా మీరేమైనా చెప్పినట్లయితే దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయడానికి అనేది ప్లాన్ చేస్తారు.
సో దాని గురించి మీకు ఇప్పుడు అప్లికేషన్స్ గట్రా ఇస్తారా, చూపిస్తారా అప్లికేషన్ ఎట్లా తయారు చేస్తారు. మీ స్మార్ట్ ఫోన్స్లో ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ క్రాప్స్ గట్రా ఉంటాయి కదండి, వాటిని ఒక ఫోటో తీసి ఇట్లా ఉంది ఇట్లా వస్తుంది. సో అట్లా అవన్నీ కూడా డెమాన్స్ట్రేషన్స్ కూడా చేసి చూపిస్తారు. Also, we would like to go to your field and learn what you are doing. Yes. అదే ఫీల్డ్కి గట్రా నెక్స్ట్ వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది అని కూడా చూస్తారు. మీరు కూడా చూపించి వాటిని స్పందన అంటే ఏ విధంగా అక్కడ జరుగుతుంది, మీరు దాన్ని ఏ విధంగా ఇంకా చేస్తే ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మీ స్పందన కూడా మాకు తెలియజేయాలి. And also understand what are your major problems, what are your major diseases, and what is affecting your harvest most, so that we can learn and put it in the field. అంటే ఇక్కడ జరుగుతున్న ఏమైనా మేజర్ డిసీజెస్ ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, లేదంటే ఇంకా హార్వెస్టింగ్ దీంట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చేసేటప్పుడు, సో దాన్ని మీరు తెలుసుకుని దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే విధంగా దీంట్లో ఈ అప్లికేషన్లో పెడతారు. అదంతా కూడా మీ డెసిషన్ పైన, అంటే మా ఐడియాస్ కొన్ని ఉన్నట్లయినా మీ డెసిషన్స్తో దాన్ని ఇంకా బెటర్ డెవలప్మెంట్ చేయడానికి అనేసి మేము ప్రయత్నిస్తాం. ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్లాంటిక్స్ యాప్ను రూపొందించడానికి సంస్థ ప్రతినిధులు వివిధ దేశాల్లో కృషి చేస్తున్నారు. తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి పీట్ కంపెనీ ప్రయత్నించడం అభినందనీయం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ద్వారా అందరికీ అందుబాటులోకి వస్తున్న అప్లికేషన్లు ఆయా రంగాల ప్రగతికి దోహదం చేస్తున్నాయి. వీటిని సింపుల్గా యాప్లని పిలుస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా అనేక యాప్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న ప్లాంటిక్స్ యాప్ పూర్తిగా సస్యరక్షణ చర్యలకు ఉద్దేశించింది. జర్మనీలో ఆయా ప్రాంతాల పంటలకు అనుగుణంగా రూపొందించి ఆయా దేశ రైతులకు ఉపయోగపడుతున్న ఈ యాప్ను ఇప్పుడు మన దేశంలోని రైతులకు అందుబాటులోకి తేవడానికి ఆ సంస్థ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడానికి గాను కృషి చేస్తున్న పీట్ కంపెనీ జర్మనీ దేశానికి చెందినది. ఇది తాజాగా రూపొందించిన ప్లాంటిక్స్ యాప్ ఆటోమేటిక్గా ఆయా తెగుళ్లను, పంటలకు వచ్చిన సమస్యలను వాటి ఫోటోల ద్వారా గుర్తిస్తుంది. పోషకాల లోపాన్ని కూడా వెంటనే పసిగడుతుంది. అంటే ఈ యాప్ ఒక శాస్త్రవేత్తలాగా పనిచేస్తుంది. ఇందులోని డేటాబేస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అంతేకాదు ఒక సమస్యకు ఒకే పరిష్కారం కాకుండా పలు పరిష్కారాలను సూచించి నిర్ణయం రైతులకే వదిలేస్తుంది. ఇలాంటి అత్యాధునిక యాప్ల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ శాఖల పని సులువవుతుందని అంటున్నారు ఇక్రిసాట్లో పనిచేస్తున్న డిజిటల్ టెక్నాలజీ నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్. అది ప్రాసెస్ చేసి ఇది 80%, 90% యాక్యురసీతో, 95% యాక్యురసీతో కూడా ఆ ఇమేజ్ వల్ల వాళ్ళకు ఇది ఫలానా వ్యాధి ఉంది అని, దాని లక్షణాలు ఏంటి, అది ఎందుకు వచ్చింది, దానికి ఇప్పుడు చర్యలు ఏం తీసుకోగలుగుతారు, బయోలాజికల్ కానీ కెమికల్ కానీ దేంతో దాన్ని నిర్మూలించవచ్చు, లేకపోతే ఆర్గానిక్ వేస్ ఉన్నాయి, బయోలాజికల్ కంట్రోల్ ఉంది, లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్ మన ఓన్ ఇండిజినస్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని, దానివల్ల కూడా అది సాల్వ్ చేయొచ్చు అనేది వాళ్ళకు ఆ యాప్లోని మొత్తం ఆ చాయిసెస్ ఫార్మర్స్కి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఫార్మర్కి చాయిస్ వస్తుందో మాకు ఫలాంది ఇలా చేసుకుండాలని వాళ్ళే డెసిషన్ తీసుకోవడానికి, ఎంపవర్డ్ ఫార్మర్ని తయారు చేసుకోవడానికి ఈ డిజిటల్ ఏజ్ లోపల మనం చేయవలసిన బేసిక్ వర్క్. సో మేము ఇక్రిసాట్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ పీట్, ఈ జర్మన్ కంపెనీ విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ ఇదంతా డేటాబేస్ డెవలప్ చేయడానికి. మనకు వాళ్ళకు వరి లేదు కాబట్టి మన వరి లోపల ఇప్పుడున్న డిజీజెస్ అంతా ఇప్పుడు రబీలో ఇప్పుడు స్టార్ట్ చేసి మొత్తం ఒక సీజన్ పడుతుంది. ఈ డేటాబేస్ మొత్తం డెవలప్ చేసుకొని తర్వాత వీళ్ళు రోల్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. సో దీనికి మేము ఇప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ అంగారు అందరితోటి మేము రిలేషన్ తోటి ఈ డేటాబేస్ని డెవలప్ మంచిగా చేసి ఈ డిజీజ్ రికగ్నిషన్, ఈ మెషిన్ ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఈ ఇమేజ్ మన ఫోటో చూసి చెప్పగలుగుతుందో దాన్ని మంచిగా సాలిడ్గా తయారు చేయడానికి ఇది ప్రయత్నిస్తున్నాము. ఇది మొట్టమొదటిసారిగా ఇలాంటిది రియల్ టైం మానిటరింగ్ చేయడానికి రేపు చాలా ఉపయోగపడుతుంది. కమిషనర్లకి, సెక్రటరీలకి, పైన వాళ్ళకి కూడా ఈ మూమెంట్లో ఈ క్షణంలో ఏ వ్యాధి ఏ క్రాప్ మీద ఎంత ఉంది మన డిస్ట్రిక్ట్లలో, మన స్టేట్లో అనేది ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్ తోటి రియల్ టైం మానిటరింగ్ చేయొచ్చు. పెస్ట్ అండ్ డిజీజ్ ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి టోటల్ మెషినరీ, గవర్నమెంట్ మెషినరీ
ఎటుపక్క పంపించాలి మన వాళ్ళని వర్కర్స్ని, ఎటు సైడ్ పంపిస్తే ఎక్కడ సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్స్, మన ఉన్న రిసోర్సెస్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇండస్ట్రీ సపోర్ట్ ఎట్లా తీసుకోవచ్చు. ఈ డెసిషన్స్కి చాలా ముఖ్యంగా మన దేశంలో ఉన్న మనకు రిసోర్సెస్ పూర్ కంట్రీ మనది. కొన్ని విషయాల్లో ఎస్పెషలీ అగ్రికల్చర్లో ప్రైమరీ డేటా ఫీల్డ్ నుంచి చాలా తక్కువ అవైలబుల్ ఉంది. ఎప్పుడు సెకండరీ సోర్సెస్లో రిలై అవుతుంటాము. కానీ ఈ యాప్ లోపల జియో ట్యాగింగ్ అవుతుంది, ప్రతిదీ లొకేషన్ వైజ్ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ క్లియర్ అండ్ క్లీన్ డేటా వస్తుంది. కాబట్టి దాని బేస్డ్ రికమెండేషన్స్, దాని బేస్డ్ యూటిలిటీ ఫర్ ద డిపార్ట్మెంట్స్, ఫర్ అదర్ కంపెనీస్, ఎవరికైనా కానీ దీని మీద బెనిఫిట్ ఉంటుంది. ఫార్మర్కి ఇది ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ఫార్మర్ అట్ హిజ్ లెవెల్ ఆర్ హర్ లెవెల్ వాళ్ళకి ఫస్ట్ సొల్యూషన్ ఈ తెగులుకి దీనికి. ఎందుకంటే పక్కన వాళ్ళు ఈ దళారులు కానీ ఎవరైనా ఈ మార్కెటింగ్ వాళ్ళు పుష్ చేసే ప్రాజెక్ట్ ఎందుకంటే ప్రాఫిట్ కోసం చేస్తారు. కానీ అది అవసరం ఉందో లేదో అది ఫార్మర్కి చెప్పగలిగే ఎక్స్టెన్షన్ ఇప్పుడు సిబ్బంది అందరిని రీచ్ అవుట్ అవ్వడానికి కష్టమవుతుంది. దీనివల్ల ఎక్స్టెన్షన్ సిబ్బందికి కొంచెం మంచి సాలిడ్గా వాళ్ళకు కూడా పని ఆ ప్రెషర్ తగ్గుతుంది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ల ద్వారా స్మార్ట్ వర్క్ చేయడానికి వీలుగా అటు ప్రభుత్వాలకు ఇటు రైతులకు ఉపయోగపడడానికి ముందుకొస్తున్న పీట్ సంస్థ కృషిని స్థానిక రైతులు అభినందిస్తున్నారు. జర్మనీ నుంచి వచ్చిన నిపుణులు చాలా చక్కగా వివరించారని అంటున్నారు అభ్యుదయ రైతు రామ్ గోపాల్. త్వరలో ఈ యాప్ తెలుగులో రానుండడం సంతోషదాయకమని ఆయన అంటున్నారు. రావడానికి వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో వచ్చే తెగుళ్ళ మీద, వరి పంట మీద, ఉద్యాన పంటల మీద వచ్చే తెగుళ్ళ మీద ఒక యాప్లో డౌన్లోడ్ చేయడానికి వాళ్ళు వచ్చారు. యాప్ అనేది తయారు చేసి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన మండలంలో ఏదన్నా రైతుకు ఒక సమస్య వచ్చింది, ఈ చేలో తెగులు వచ్చింది, ఏ మందు కొట్టాలని దాని మీద మండల వ్యవసాయ అధికారి కింద ఉన్న అధికారులు ఇద్దరే ఉన్నారు. 30 గ్రామాలు ఉన్నాయి ఒక మండలానికి వచ్చి. ఆ 30 గ్రామాలకి న్యాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చి మనం ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అనేది వాళ్ళు చక్కగా వివరించండి. ఆ యాప్ ఏంటంటే మనకి వచ్చిన తెగుల మీద మన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చక్కగా ఆ తెగుల మీద మనం ఫోటో క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ ఆ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనకి ఏ రకమైన తెగులకి ఏ మందు వాడాలి, ఆ మందు ఎక్కడ దొరుకుతుంది, ఏ మందులు వాడాలి, నకిలీ మందులు కొట్టుకోకుండా మన రైతుకి మంచి హితోతకు ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ రైతులు ఏంటంటే స్థానికంగా మనకి తెలుగులో కావడం వల్ల మేము అడగడం జరిగింది జర్మనీ సంబంధించిన శాస్త్రవేత్తని. 2-3 నెలల్లోనే దీనికి సంబంధించి తెలుగులో తర్జుమా చేసి దానికి సంబంధించిన వివరాలు చక్కగా దాంట్లో యాప్లో డౌన్లోడ్ చేసి తెలుగులో కూడా ప్రతి రైతు తెలుగు తెలిసిన అక్షరం వచ్చిన ప్రతి రైతు దాంట్లో చదువుకుని మనం చక్కగా ఏ తెగులకి ఏ మందు వాడాలి. అలాగే మిగతా రైతులు చెప్పినట్టుగా ఏదో మనం పురుగు మందుల కొట్టులోకి వెళ్ళి ఆడిచ్చిన ఆ తెగులు అతనికి కూడా తెలియకపోవడం వల్ల అతను ఇచ్చిన మందులు తీసుకొచ్చి కొట్టడం వల్ల చాలామంది రైతులు నష్టపోతారు. అలా నష్టపోకుండా మంచి కరెక్ట్ తెగులకి కరెక్ట్ మందు అనేది ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రీ డౌన్లోడ్ అండి రైతులందరికీ. అలాగే వ్యాపారస్తులకు మాత్రం నామాత్ర అంశంతో 25 సంవత్సరాల పాటు ఇది ఫ్రీ డౌన్లోడ్ ఇస్తారు ఇక్కడ సైడ్ వాళ్ళు. అలాగే 2-3 సంవత్సరాల్లో ఏంటంటే తెలుగు వచ్చిన రైతులందరికీ ఏంటంటే దీంట్లో మనకి ఏ తెగులు వచ్చింది, మనకి అట్లాగే ఇంట్లో పెరటి తోటలు ఉన్నాయి, అలాగే ఉద్యాన పంటలు ఉన్నాయి, కాయలు కూడా ఆ ఫోటో క్లిక్ చేస్తే మనకి పలానా తెగులు పలానా దాని వల్ల మీకు తెగులు వచ్చింది అని మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా జాగు చేయకుండా ఆ తెగులను తొందరగా కంట్రోల్ చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు రైతులకి తక్కువ ఖర్చుతో తీసుకోవడానికి అందుబాటులో ఇది మంచి ఉపయుక్తమైన ఇది యాప్ అండి. పంటలకు చీడపీడలు రాగానే సాధారణంగా రైతులు తమకు తెలిసిన ఫెర్టిలైజర్ షాపులకు వెళ్లి వారు ఇచ్చిన మందుల్ని తెచ్చి కొడుతున్నారు. మరికొందరు తోటి రైతులను చూసి వారు చెప్పిన ప్రకారం రసాయనిక మందుల్ని కొడుతున్నారు. దీనివల్ల ఎక్కువ సందర్భాల్లో రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యకు డిజిటల్ టెక్నాలజీ రూపంలో పరిష్కారం లభించడం స్థానిక రైతులకు భరోసానిస్తోంది. తెగులు రాగానే ఆ మొక్క పట్టుకెళ్ళి ఎరువుల షాపు తీసుకెళ్తే వాళ్ళు ఒక రకం వాల్సిన దానికి 2-3 రకాలు కొట్టమని చెప్పడంలో దాని రియాక్షన్ ఇచ్చి పంటలు కూడా నష్టపోవడం జరుగుతుంది. ఆ రకంగా పెట్టుబడి ఎక్కువ అవడం, దిగుబడులు తక్కువ రావడం, రైతులు నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి రైతులు మదన పడుతున్న సందర్భంలో ఇక్రిసాట్ వారు జర్మనీ నుంచి 2 శాస్త్రవేత్తలను తీసుకొచ్చి మా పొలాల్లో రైతుల్ని సేకరించి మా గ్రామంలో చుట్టుపక్కల మండలంలో ఉన్న 15 మంది రైతులను సేకరించి వారికి యాప్ ద్వారా తెగుళ్ళు ఎలా కనిపెట్టాలి, వాటికి ఏ మందులు కొట్టాలని చెప్పి మాకు ప్రత్యక్షంగా మాకు చూపించి
ఈ తెగులు వస్తే ఈ మందు కొట్టాలి, ఈ తెగులు వస్తే ఈ మందు కొట్టాలి అని చెప్పి సవివరంగా రైతులకు వివరించడం జరిగింది. అందుమూలంగా ఏంటంటే దాన్ని వచ్చే 2 సంవత్సరాల్లో తెగులు కూడా మేము యాప్ తయారు చేసి మీకు పంపిస్తామని వాళ్ళు జర్మనీ శాస్త్రవేత్తలు రైతులకు చెప్పడం జరిగింది. అది కనుక అందేటైతే మాకు రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఏ తెగులు వస్తే ఏ మందు కొట్టాలనేది యాప్ ద్వారా చూసుకోవటం, పిక్చర్ చూపిస్తుంది. ఏ తెగులు వచ్చింది, దానికి ఏ మందులు కొట్టాలి, భూమిలో ఏ పోషకాల లోపాలు ఉన్నాయి, ఆ పోషకాలు ఎలా సరి చేసుకోవాలని చెప్పి కంప్లీట్ పిక్చర్ దాదాపు 20-25 సెకండ్లు వచ్చేస్తుందండి. జర్మనీకి చెందిన పీట్ కంపెనీ ఈ సంవత్సరం ప్లాంటిక్స్ యాప్ను మన దేశంతో పాటు బ్రెజిల్, ట్యునీషియా, కెన్యా దేశాల్లో ప్రవేశపెట్టింది. ఆయా దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యవసాయ రంగ పరిశోధనా సంస్థల సాయంతో దీన్ని అభివృద్ధి చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేసేలా రూపొందించడానికి పీట్ కంపెనీ కృషి చేస్తోంది. వారి కృషి ఫలించి వ్యవసాయ రంగంలో శాస్త్రీయ విధానాలు విస్తరిస్తాయని ఆశిద్దాం. ఇవి వాటి సాగుబడి వివరాలు. స్టేట్యూన్.